వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హిల్ట్ పాలసీ పాలిటిక్స్ ని హీట్ ఎక్కిస్తుంది. ఏకంగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాయడం అండ్ ఇవాళ నుంచి బీఆర్ఎస్ ఫ్యాక్ట్ ఫౌండింగ్ అంటూ ఒక కమిటీ చేసి పారిశ్రామిక వాడలన్నీ చుట్టేసే పనిలో పడ్డది. దీనిపైన పర్యావరణవేత్తలు ఏమంటారు అండ్ దాంతోపాటు కాంగ్రెస్ చరణ్ మనతో ఉన్నారు అండ్ ఆయనతో కూడా మాట్లాడదాం. అండ్ దాంతోపాటు ఆల్రెడీ ఒక మల్టీ జోన్గా ఉండే బాచుపల్లి ఏరియా సంబంధించిన రెసిడెన్స్ వంశీ మనతో జాయిన్ అవుతారు. అండ్ దాంతోపాటు బీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా మనతో జాయిన్ అవుతారు. డన్. సో ఫస్ట్ మనం దేవి ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే కావ్య. సో ఇవాళ నుంచి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పారిశ్రామిక వాడలు చుట్టేసే పనిలో పడ్డది. అసలు ఎందుకు కేటీఆర్ గారు లేఖ రాయాల్సిన పరిస్థితి వచ్చింది రాహుల్ గాంధీకి? అందరికి నమస్కారం, ప్యానల్లో ఉన్న పెద్దల మిత్రులకు అందరికీ. అంటే ఇటీవల వీళ్ళు హిల్ట్ పేరు మీద తెచ్చినటువంటి పాలసీ వల్ల అనేక గతంలో పారిశ్రామిక వాడల కోసం వివిధ పరిశ్రమలకు కేటాయించినటువంటి భూములన్నీ కూడా మొత్తంగా కూడా మార్చి వేసి కొంతమంది పారిశ్రామిక యజమానులకు అప్పచెప్పేటువంటి పేరు మీద ఈ కొత్త పాలసీ హడావిడిగా దాదాపు 9,300 ఎకరాలు, అందులో ఇంకా అనేటువంటిది మనమైతే 9,300 ఎకరాలని ప్రకటించినట్టుగా ఉంది. కాబట్టి ఈ భూమి అమ్మడం వెనక, అంటే పారిశ్రామిక యజమానులకు ఇవ్వడం వెనక చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఒకటేంటంటే సబ్ రిజిస్ట్రార్ వాల్యూకి సంబంధించి ఎస్ఆర్ఓ వాల్యూలో కేవలం 30% మాత్రమే ఇది ఇస్తున్నాం. అంటే మా ఖజానాకు డబ్బు రావడానికి కాయిలా ఉన్నటువంటి పరిశ్రమల్ని ఇతర అవసరాల కోసం వినియోగించుకోవడానికి ఖజానాకు డబ్బు అవసరం ఉంటది కాబట్టి మేము దీన్ని చేస్తున్నాం అనేటువంటి మాట ఒకటి ప్రభుత్వం చెప్తా ఉంది. అది చాలా డొల్లతనం అందులో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఎస్ఆర్ఓలో కేవలం 30% మాత్రమే పెట్టి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని పర్మిషన్లు ఇచ్చి హై రైజ్ అపార్ట్మెంట్లు కూడా ఇచ్చేసి మల్టీ జోన్ మీరు ఏమైనా వాడుకోవచ్చు, అంటే పరిశ్రమలకు సంబంధించినటువంటి భూమి అంతా కూడా నాన్ ఇండస్ట్రీస్ గా ప్రొవైడ్ చేసేటువంటి పద్ధతి చేస్తా ఉంది. అందులో కూడా ఒకటి చేయొచ్చు కావ్య గారు, కాలుష్య రహితమైనటువంటి అనేక సంస్థలు భవిష్యత్తులో అవసరం ఉంది. అంటే పక్క వారికి కూడా ఇబ్బంది లేకుండా, అక్కడ ఉండేటువంటి రెసిడెన్స్ జోన్ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అనేక కాలుష్య రహితమైనటువంటి అగ్రికల్చరల్ బేస్డ్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇంకొక రకాలుగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దానిపైన దృష్టి పెట్టకుండా ఇవాళ రకరకాల మల్టీ జోన్ల పేరు మీద ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. టీజీఐఎస్సి ధర చూసినా, మనకు లోకల్ మార్కెట్ ధర చూసినా, ఇది కేవలం టోటల్ గా కూడా చాలా తక్కువ ధరకి కొంతమందికి కట్టబెట్టడానికి ఈ ప్రయత్నం చేస్తున్నది. ఒక్కసారి చరణ్ గారితో ఇదే విషయం మనం మాట్లాడదాం. సో ఏమంటారు, నిజంగానే కొంతమందికి మాత్రమే కట్టబెట్టడానికి మాత్రమే ఇవాళ ఉండే ఇండస్ట్రీలన్నింటినీ బయటకు పంపించి మల్టీ జోన్ గా చేసే ప్లాన్ చేస్తుందా? దీని వెనకాల పెద్ద స్కామ్ ఉందని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుందా? మేడం ఇక్కడ చాలా స్పష్టంగా, ఎందుకంటే 2023లో జీవో నెంబర్ 19, 20, 21 వారాయనలో వాళ్ళు జోన్ కన్వర్షన్ చేశారు. ఏ జోన్ కన్వర్షన్ చేసి, జోన్ కన్వర్షన్ కాదు, భూములే రెగ్యులరైజ్ చేసి ఎందుకంటే లీజు భూములను, సబ్ లీజ్ భూములను కూడా రెగ్యులరైజ్ చేసారు వాళ్ళు. లీజు భూములు లీజ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంటే ప్రభుత్వం తీసుకోకుండా వాటిని రెగ్యులరైజ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. 2023 ముందు జీవో నెంబర్ 19, 20, 21 అంతకుముందు కుకట్పల్లి ఉన్న భూములు కావచ్చు, బాలనగర్ ఉన్న భూములు కావచ్చు, మా ఉప్పల్లో ఉన్న రామంతపూర్ ఏదైతే న్యూజివీడ్ సీడ్స్ సంబంధించిన భూములు కూడా రెగ్యులరైజ్ చేసారు. అదే కాకుండా అందులో ఐటీ 50% రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కోసం జోన్ కన్వర్షన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ ప్రభుత్వ భూమి కాదు, ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూమి మాత్రమే. అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఆనాడు ఇండస్ట్రీస్ కోసం ప్రభుత్వం నుంచి తక్కువ ధర కొని ఉండొచ్చు కాక 50-60 సంవత్సరాల కింద. అట్లాంటి భూమిని నిరుపయోగం ఉన్నది కాబట్టి 2013లో యాజ్ పర్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, కాలుష్య రహితమైన పరిశ్రమలన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలి, ఆ జోన్లను కూడా మార్చాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన సందర్భంగా ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక జీవో తీసుకొచ్చి కొన్ని భూములు ఆనాడు కూడా మల్టీ జోన్ అంటే అది ఏం కాబోతుంది? అక్కడ మల్టీ పర్పస్ జోన్ అంటే ఇండస్ట్రీ, ఇప్పుడు కూడా చాలా మంది ఇండస్ట్రీల జోన్ ని కొంతమంది మార్చుకోవడం లేదు. అక్కడ కాలుష్య రహితమైన పరిశ్రమలు కూడా పెట్టుకోవచ్చు. అంటే అక్కడ ఫంక్షన్ హాల్లో లేకపోతే గోడౌన్స్ కట్టుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంతమంది ఫైనాన్స్ సపోర్ట్ చేయని వాళ్ళు కావచ్చు, కొంతమంది ఆల్రెడీ సరే ఉన్నది ఇప్పుడే మనం ఐటీ కావచ్చు, లేకపోతే కమర్షియల్ కావచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చాలామంది మార్చుకోవడం. గతంలో కూడా వీళ్ళు కేశగరాయల్లో వాళ్ళు కూడా జీవో ఇచ్చినప్పటికీ ఆ జీవో పూర్తి స్థాయి
వాళ్ళకి లాభదాయకం లేదని చెప్పి చాలా ఇండస్ట్రీస్ వాళ్ళు జోన్ మార్చుకోలేదు. ఇక్కడ అందరి ప్రయోజనార్థం మాత్రమే తీసుకొచ్చిన జీవో ఇది ఏదో ఒకరి కోసమో లేదు చీకట్లో జీవో తీసుకొచ్చి వాళ్ళ కాడ పైసలు తీసుకొని రెగ్యులరైజ్ చేసిన జీవో కాదు. ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్స్. అయితే ఆ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఇప్పటికే మోర్ అండ్ మోర్ పొల్యూషన్ ఆల్రెడీ ఒక కాలుష్యానికి కాసారం అంటే ఎగ్జాంపుల్గా ఇండస్ట్రీ ఏరియా ఏదైతే 20 పారిశ్రామిక వాడలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పొచ్చు. అవునా అండి నరసింహారెడ్డి గారు? అవును, అక్కడ ఉన్న దాదాపు 20 పారిశ్రామిక ప్రాంతాలు ఏవైతే గుర్తించారో అవి దాదాపు 20 ఏళ్ల నుంచి కూడా కాలుష్యంతో నిండి ఉన్నాయి. మరి ఇక్కడ ఇప్పుడు మల్టీ జోన్ గా మార్చడం వల్ల గవర్నమెంట్ పర్యావరణం పైన ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది? సో ఇట్లాంటి జీవో ఒక ప్రతిష్టాత్మకమైన జీవో, ఇది దేశంలోనే మొదటిసారి ఇంత ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఒక్కసారిగా మల్టీ జోన్ గా కన్వర్షన్ జరుగుతుంది మన దగ్గరనే. సో ఇట్లాంటి టైంలో పర్యావరణవేత్తలు కావచ్చు లేదంటే పబ్లిక్ నుంచి ఒపీనియన్ ఎందుకు గవర్నమెంట్ తీసుకోలేకపోయింది అనుకుంటున్నారు? అదే మీరు 2 ప్రశ్నలు అడిగారు. ఒకటేమో పర్యావరణం మీద ప్రభావము, అది ఇప్పటికే అక్కడ ప్రతి పారిశ్రామిక ప్రాంతం ఇప్పుడు అందులో లిస్ట్ చేసిన 19-20 ప్రాంతాలు కూడా భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయిపోయింది. తర్వాత సర్ఫేస్ వాటర్ కానీ మనకు నాలాలు కానీ చెరువులు కానీ అవి కూడా కలుషితం అయిపోయింది. అక్కడ మన ఘన వ్యర్థాలు చాలా మటుకు ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రియల్ యూనిట్స్ అన్ని కూడా ఇదివరకు ఎప్పటి నుంచో కూడా అక్కడ బయట పారేయడము అవి చాలా మటుకు ప్రమాదకరం వ్యర్థాలు. కొన్ని అయితే పాతి పెట్టినని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడ కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో నాచారం కావచ్చు, మల్లారం కావచ్చు, ఇప్పుడు ఇటు బొల్లారము, పటాన్ చెరువు, జీడిమెట్ల ఇవన్నీ కూడా పూర్తిగా కాలుష్యమయం అయిపోయిన పరిస్థితి. ఇక రెండోది అక్కడ జీవిస్తున్న ప్రజలు వాళ్ళకి ఈ కాలుష్యం ఉన్నది, కాలుష్యం బారిన మేము ఇబ్బందులు పడుతున్నాము, అనారోగ్యం అవుతుంది, తీవ్ర పరిస్థితులు ఉన్నాయని అనేక సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చారు అది కాలుష్య నియంత్రణ మండలికి. ఆ ప్రాంతమే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఇప్పుడు నాచారం కానీ జీడిమెట్ల కానీ మన బోలారం కానీ అక్కడి నుంచి ఒక 5-10 కిలోమీటర్ల రేంజ్ లో ఈ విష వాయువులు వచ్చి అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. మరి ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ మల్టీ జోన్ గా ఏర్పాటు చేసుకుంటే రెసిడెన్షియల్స్ రావచ్చు, కమర్షియల్ రావచ్చు, ఏదైనా రావచ్చు, అక్కడ అవి సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉంటుందా? అదే ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రభుత్వము భూమి వినియోగాన్ని ఒక పారిశ్రామిక ప్రాంతం పెట్టిన దాన్ని ఇప్పుడు మల్టిపుల్ యూజ్ పర్పస్ కి మారుస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జోనల్ రెగ్యులేషన్స్ ఎక్కడ ఎప్పుడు అమలు అవుతలేవు. ఈ 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కొత్తగా కాదు. చాలా జోన్స్ లో రెసిడెన్షియల్ జోన్ అన్న చోట్ల మన కమర్షియల్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. అంటే హైదరాబాద్ మొత్తం ఇప్పటికీ మల్టీపర్పస్ జోనే, అసలు జోన్ అనేది లేనే లేదు. సో అది మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఈ ప్రాంతాల్లో ఐలా ఉండంగా ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ ఉండంగా కూడా చాలా మటుకు మల్టీపర్పస్ అయిపోయింది. ఇప్పుడు మీరు జీడిమెట్ల చూస్తే మేము 1985 నుంచి దాన్ని మానిటర్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఉన్న జనాభా, నివసిస్తున్న జనాభా ఎంత, అసలు మొదట్లో పారిశ్రామిక ప్రాంతంగా ఉన్నప్పుడు ఎంత, చాలా తేడా ఉంది. సో ఇప్పటికే అది మల్టీపర్పస్ జోన్ గా వాడుతున్నారు. ఇల్లీగల్ గా ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, రకరకాలు. ఇప్పుడు ప్రభుత్వము చేయాల్సింది ఏంటంటే దాన్ని అసలు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఒక అంచనా గాని ఒక అధ్యయనం గాని చేయలేదు. అసలు ఇక్కడ అధ్యయనం చేయకుండానే కన్వర్షన్ చేసింది అంటారు. చేసింది ఎందుకంటే దాని వల్ల ఏమవుతుందనే అనుభవం కూడా ఉంది. ఇప్పుడు మనకు సిరీస్ కంపెనీ ఉంది సరూర్ నగర్ దగ్గర, అది ఎప్పుడో 90s లో క్లోజ్ అయింది. వాళ్ళు ఆనాటి నుంచి కూడా అక్కడ చెరువులో కాలుష్యం చేస్తే ఇప్పటికీ అక్కడ నీళ్లు పంపు చేసుకుంటే ఆ ఎల్లోయిష్ కలర్ నీళ్లు వస్తాయి. వాళ్ళు దాన్ని దేనికి వాడలేరు, దేనికి మంచినీళ్ళే కాదు. ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు మన పటాన్ చెరువు దగ్గర
ఇక్రిసాడ్ పక్కన ఓల్రో అని కంపెనీ ఉండేది. సో సేమ్ అక్కడ ఇదే కూడా సీన్ ఇప్పుడు- అంతా కూడా ఇప్పుడు ఏదైతే 20 పారిశ్రామిక వాడలు ఉన్నాయో అక్కడ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది అంటారు, అంతేనా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటది. ఇప్పటికే ఉంది, ఇంకా అది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమాయకులు తెలియని వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. అది ఏదో ఒక ధర కొనుక్కుంటారు, వాళ్ళకి తెలియదు ఇక్కడ కాలుష్యం ఉంది, ఇక్కడ నీళ్లు కలుషితం అయిపోయినాయో తెలియదు. కొనుక్కొని వచ్చినాక ఇరుక్కుపోతారు. ₹1 2 కోట్లు పెట్టి ఆ ఉండలేక పోలేక పిల్లల అనారోగ్యం చూసుకోలేక ఆ అదనపు ఖర్చు భరించలేక ఇబ్బంది. ఇప్పుడే మనం బాచుపల్లి కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, చాలా చోట్ల చూస్తున్నాం. కౌశిక్ గారు ఏమంటారు మరి? ఇప్పుడు ఒక అధ్యయనం అనేది ఇంపార్టెంట్, తర్వాత ఇట్లాంటి పర్యావరణవేత్తలకు సంబంధించిన ఒపీనియన్స్ అనేది ఇంపార్టెంట్. ఎటువంటి ఒపీనియన్స్ లేకుండా ఒక్కసారిగా ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది అనేదే ఇక్కడ వాదన.